టు తెలుగు పాపులర్ టీవీ. అమెరికాలో కరోనాకి సంబంధించిన కేసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గ్రాఫ్ కొంత డౌన్ అయినా ఇప్పుడు మళ్ళీ కేసులు యథావిధిగా పెరుగుతున్న పరిస్థితి మనకు అమెరికాలో కనిపిస్తుంది. దాంతో పాటు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలకు సంబంధించి కీలకమైన ప్రకటన 1-2 రోజుల్లో చేయబోతున్నా అని చెప్పారు. దీంతో పాటు ఫ్లాయిడ్ ఘటన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి అమెరికా ఆరిజోనాలోని ఫినిక్స్ నుంచి మనతోటి వంశీ కాజులూరి మాట్లాడబోతున్నారు. నమస్కారం వంశీ గారు. నమస్తే అండి. మీ దగ్గర కేసులు బాగా పెరుగుతున్నట్టున్నాయి కొన్ని రోజుల నుంచి మళ్ళీ. అవునండి, ఇక్కడ అరిజోనాలో గవర్నర్ అప్రాక్సిమేట్ మే ఫస్ట్ వీక్ లో స్టే హోమ్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ కొన్ని రోజుల తర్వాతే మళ్ళీ అవి తీసేయడం జరిగింది. జరిగిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు కేసులు పెరగడం స్టార్ట్ అయింది. సో అరిజోనా స్టే హోమ్ ఆర్డర్స్ తీసేసిన వెంటనే ఇక్కడ ప్రజలంతా యథావిధిగా వాళ్ళ డ్యూటీస్ కి వెళ్ళిపోవటం, ఎక్కువగా ఇక్కడ మాస్క్ ధరించకపోవటం, పార్టీస్ చేసుకోవటం, ఇవన్నిటి వల్ల నెమ్మదిగా మళ్ళీ కేసులు పెరగటం మొదలైంది. ఇక్కడ యాక్చువల్గా అరిజోనాలో ఇప్పుడు సమ్మర్ ఇక్కడ ఏమనుకున్నారంటే వేడిగా ఉండటం వల్ల కరోనా ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ అలా అయితే ఏమీ కనిపించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ బయట తిరిగే వాళ్ళకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మాల్స్ లో తిరగటం, బేసిక్ గా ఏసీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో స్టోర్స్ లో ఎవరైనా తుమ్మినా దగ్గినా అక్కడ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడే మెయిన్ గా స్ప్రెడ్ అయ్యేది. టెంపరేచర్ ఎంత ఉందండి అక్కడ మామూలుగా డే టైం టెంపరేచర్? ఇక్కడ టెంపరేచర్ అప్రాక్సిమేట్ గా 105 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. పీక్ సమ్మర్ కి వెళ్తే హైయెస్ట్ టెంపరేచర్స్ జనరల్ గా 120 డిగ్రీస్ వరకు వెళ్తుంది. ఓకే, మన దగ్గర టెంపరేచర్ దానికన్నా ఎక్కువగా ఉన్నా కూడా మన దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది. ఆ విషయాన్ని అక్కడ గమనించినట్టు లేరు. టెంపరేచర్ మన దగ్గర అక్కడికన్నా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్నాయి కదా. అరిజోనాలో స్పెసిఫిక్ గా చూసుకుంటే టెంపరేచర్ అక్కడ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ టెంపరేచర్ 105 డిగ్రీస్ అని చూపించిన దాని ఫీల్ లైక్ టెంపరేచర్ అంటారు. ఇట్ ఫీల్స్ లైక్ టెంపరేచర్ వచ్చేసి 110+ ఉంటుంది. ఓకే, కేవలం ఒక అరిజోనాలోనే కాకుండా మొత్తం యుఎస్ మొత్తం కూడా కేసులు పెరుగుతున్నాయి కదండి. గతంలో కొంత కేసులు తగ్గినా కూడా 2.3 మిలియన్ దాటిపోయింది పరిస్థితి. డెత్స్ కూడా పెరుగుతున్నాయి. అది వాస్తవం. సో బేసిక్ గా ఏంటంటే ఇది వరకు మీరు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ చూసినట్టయితే 30,000 to 35,000 కేసెస్ పర్ డే పెరిగేవి. ఇప్పుడు 20,000+ కేసెస్ వరకు పెరుగుతున్నాయి. బట్ పెరగటం అయితే పెరుగుతున్నాయి. రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కొంచెం తగ్గింది. ఇది వరకు చూసినట్టయితే మీకు న్యూ జెర్సీ, కొన్ని న్యూయార్క్ హాట్ స్పాట్స్ లో విపరీతంగా పెరిగాయి రోజుకి. కానీ ఇప్పుడు అక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ తగ్గింది. ఇప్పుడు వేరే చోట్ల మళ్ళీ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరిజోనా, కాలిఫోర్నియాలో కూడా కొంచెం రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎట్లా ఉన్నా సరే బిజినెస్ అంతా రెగ్యులర్ గానే సాగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ మూవీ థియేటర్స్, ఈ థీమ్ పార్క్స్ లైక్ డిస్నీ, యూనివర్సల్, ఇవి తప్ప మిగతాయన్నీ ఓపెన్ చేశారు. అరిజోనాలో స్పెసిఫిక్ గా ఏం చేశారంటే ఇది వరకు రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేశారు. కానీ కొన్ని పాజిటివ్ కేసెస్ రావటం వల్ల ఆ రెస్టారెంట్స్ కూడా మళ్ళీ మూసేయడం జరిగింది. అంటే డైనింగ్. కాకపోతే పికప్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంటే యుఎస్ మొత్తం ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నది కేవలం థీమ్ పార్క్స్, సినిమా థియేటర్లు, ఈ రెండిట్లకి తప్ప మిగిలిన అన్నిటికి కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటారు. ఇప్పుడు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి మాకు తెలిసినంత వరకు. అవును. ఓకే, ఇప్పుడు మనం చూస్తే మీరు న్యూయార్క్ కావచ్చు, న్యూ జెర్సీ కావచ్చు, అవి స్టార్టింగ్ లో హాట్ స్పాట్స్ ఉండేవి. అత్యధిక కేసులు కూడా అక్కడే నమోదయ్యేవి. తర్వాత మనం స్టాటిస్టిక్స్ చూస్తుంటే తగ్గుతున్నాయి, అక్కడ కేసులు కూడా తగ్గుతాయి. మీరు కూడా అదే చెబుతున్నారు. అయితే అక్కడ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అంటారు? ఇది హర్డ్ ఇమ్యూనిటీ అంటారు కదండి. నేను అనుకోవటం మేబీ అది రోల్ ప్లే చేస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో చాలా మందికి ఆల్రెడీ వచ్చేసింది. సో మేబీ ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను.
ఓకే. ఇతర హాట్‌స్పాట్‌లు కాలిఫోర్నియా, అరిజోనా ఇంకా వేరే ప్రాంతాలు ఇంకేమేమి ప్రాంతాలు ఉన్నాయండి? కొత్తగా ఇప్పుడు అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు? ఐ థింక్ ఫ్లోరిడా కూడా ఎక్కువగా ఉంది. అక్కడ యాక్చువల్‌గా గవర్నర్స్ చాలా ముందు నుంచే కూడా రిలాక్స్ చేసేసారు విపరీతంగా. లైక్ బీచెస్ కూడా ఓపెన్ చేస్తారు. ఈవెన్ కరోనా పీక్‌లో ఉన్నప్పుడు కూడా బీచెస్ అన్ని ఓపెన్ చేసేసారు పబ్లిక్‌కి. అక్కడ బీచెస్‌కి వచ్చిన వాళ్ళందరూ నుంచి స్ప్రెడ్ అవ్వటం జరిగింది. కేసులు వచ్చినియి. దానివల్ల కూడా ఎక్కువ కేసులు రావటం జరిగింది. ఈవెన్ టెక్సాస్‌లో కూడా నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సో, పెరగటం అయితే అక్రాస్ ది బోర్డ్ ఉంది. కాకపోతే ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ 25,000 ఇప్పుడు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు చెబుతున్నారు కనీసం మాస్క్ లాంటి జాగ్రత్తలు కూడా అక్కడ తీసుకోవట్లేదు అని చెబుతున్నారు. మీరు ఇండియాలో ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు కదా! కంపారిజన్ ఏ విధంగా చేయగలరు? జాగ్రత్తల విషయంలో అమెరికాలో సిటిజన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మన దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దాన్ని ఆ కంపారిజన్ చెప్పగలరా మీరు? కంపారిజన్ అంటే ఇప్పుడు ఆహ్, ఇండియాలో ఆబ్వియస్‌గా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువుంది మనకి. ఆహ్, మనం యాక్చువల్‌గా ఇనీషియల్‌గా లాక్‌డౌన్ స్టార్ట్ చేసినప్పుడు జనాలందరూ చాలా జాగ్రత్తగా ఉన్నట్టు అనిపిచ్చింది. బట్ లేటర్ లాక్‌డౌన్ ఎత్తేసాక మా కుటుంబ సభ్యులతో మాట్లాడిన దాని ప్రకారం జనాలు యాస్ యూజువల్‌గా తిరిగేయటం, కూరగాయల మార్కెట్‌లకి వెళ్ళిపోవటం, గుంపులు గుంపులుగా చేపల మార్కెట్‌లకి వెళ్ళిపోవటం, మళ్ళీ కొత్త కేసులు రావటం మొదలుపెట్టాయి. అదే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ, ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇండియాలో చేసిన లాక్‌డౌన్ తీవ్రతలో ఇక్కడేం చేయలేదు. జస్ట్ స్టే అట్ హోమ్, స్టే సేఫ్ ఆర్డర్స్ అని మాత్రమే ఇచ్చారు. ఓన్లీ హాట్ స్పాట్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యారు. కానీ ఆహ్, అరిజోనాలో చూస్తే మాత్రం ఆహ్, స్పెసిఫిక్‌గా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వటం, బయట ఎవరైనా తిరిగితే ఇంటికెళ్ళిపోమంటం ఇట్లాంటియేమీ జరగలేదు. ఎప్పుడు నార్మల్ గానే ఉంది. ఓన్లీ థింగ్ స్టే హోమ్, స్టే సేఫ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చాలా అత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ క్లోజ్. కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేసారు. ఇక్కడ జనాలు తీసుకునే జాగ్రత్తల పరిస్థితి చూస్తే మాస్క్ ధరించడం చాలా తక్కువ. ఈవెన్ నేను బయటకెళ్ళి జస్ట్ కూరగాయలు తీసుకురావడానికెళ్ళినప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా మాస్క్ లేకుండా తిరగటం కూడా చూసాను నేను. చాలా తక్కువ మంది మాస్క్ యూజ్ చేసినట్టు నాకనిపించింది. అంటే అక్కడ సిటిజన్స్ దీన్ని తీవ్రత గుర్తించట్లేదంటారా? లేకపోతే హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు న్యూయార్క్, న్యూ జెర్సీలో హెర్డ్ ఇమ్యూనిటీ లాంటిది వచ్చిందని మీరు అంటున్నారు కాబట్టి, అట్లా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది కదా అని ఒక నిర్లక్ష్యం అని భావించొచ్చా? నాకు తెలిసి హర్డ్ ఇమ్యూనిటీ గురించి కాదు. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే, ఇక్కడ సిటిజన్స్ అంతా కొంచెం పార్టీ యానిమల్స్. సో, వీళ్ళని ఎక్కువ సేపు ఒక 4 గోడల మధ్య నిర్బంధించి ఉంచడం అనేది ఆహ్, పాసిబుల్ కాదని నాకనిపిచ్చింది. ఆహ్, బేసిక్‌గా హైకింగ్‌కెళ్ళిపోవటము, లేపోతే మాల్స్‌కెళ్ళటము, పార్టీ చేసుకోవటము, ఎవ్రీ డే పార్టీ ఈ టైప్ ఆఫ్ కల్చరు ఎక్కువిక్కడ. సో, అందువల్ల నాకు తెలిసి వీళ్ళు నా నాకేమనిపించిందంటే నిర్లక్ష్యమే మెయిన్ రీజన్ అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ యూఎస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి ఆ పాయింట్ మనం మాట్లాడుకుంటే, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అత్యధికంగా అక్కడ గత కొన్ని వారాల క్రితం అత్యధికంగా నమోదైంది. మోర్ థాన్ 20 మిలియన్ మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నట్టు, నిరుద్యోగ వృత్తి కోసం అప్లై చేసుకున్నట్టు కూడా మనకు వార్తలొచ్చాయి. అయితే గత అవును. కొన్ని రోజుల నుంచి మనం చూస్తుంటే నిరుద్యోగ తీవ్రత తగ్గుతోంది అని వస్తుంది. అక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? పరిస్థితులు ఏ విధంగా ఉంది? ఎకనామిక్ కండిషన్ ఏ విధంగా ఉంది? సో, మాకు తెలుస్తున్నట్టు ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్. ఇప్పుడు యాక్చువల్‌గా జాబ్ సైట్స్ మీరు వెతికితే మొత్తం రిమోట్ వర్కింగ్ ఆప్షన్స్ ఉన్న జాబ్సే ఎక్కువున్నాయి. సో, ఎక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే పరిస్థితి ఉందో అవి బానే ఉన్నాయి. కాపోతే కొన్ని సెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్, హోటల్స్. సో, ఇప్పుడు ట్రావెల్ అనేది చాలా తగ్గిపోయింది. ఇదివరకు మీద కంపేర్ చేస్తే ట్రావెల్ తగ్గింది. సో, ఆబ్వియస్‌గా
మీరు వేరే స్టేట్స్కి వెళ్ళి ఏమన్నా హోటల్ బుక్ చేసుకుందాం అన్నా అలాంటి కేసెస్ కూడా బాగా తగ్గినాయి. సో బేసిక్ గా కొన్ని డొమైన్స్ బాగా ఇంపాక్ట్ అయింది. సో ఆ డొమైన్స్ కి సంబంధించి ఏమన్నా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉంటే ఆ పర్టికులర్ క్లయింట్స్, కస్టమర్స్ ఆ ప్రాజెక్ట్స్ ని డీప్రయారిటైజ్ చేయటం, దానివల్ల ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన జనాభాని లే ఆఫ్ చేయటం ఉంది. కాకపోతే యాక్చువల్ గా లాక్డౌన్ ఇన్ ద సెన్స్ ఇది వరకు చాలా బిజినెసెస్ మూసేశారని చెప్పాను కదా, కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు. అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయటం వల్ల ఆ పర్టికులర్ థింగ్ అంతా బ్యాక్ టు నార్మల్ కే వచ్చింది. బట్ ఐటీ సంస్థల్లో కొంచెం లే ఆఫ్స్ అనేది ఉంది. కొన్ని కంపెనీస్ ఏం ప్రకటిస్తున్నాయంటే మాకు ఇప్పుడు లే ఆఫ్ చేస్తే ఎంప్లాయీస్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది అని మాకు తెలుసు, అందుకే మేము లే ఆఫ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ లో పెడుతున్నాము అన్నట్టు కూడా కొన్ని ప్రముఖ సంస్థలు డిక్లేర్ చేశాయి. ఏ కంపెనీలండి ఒకసారి చెప్పండి. అంటే కొన్ని మేజర్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంపెనీస్ కూడా, లెట్స్ సే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ, ఇప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా ప్రముఖ కంపెనీస్ అన్ని చెప్పేవి అలా. ఓకే. అంటే హైక్స్ ఫ్రీజ్ చేయటం, దాని వల్ల ఎంప్లాయీ రిటెన్షన్ కొంచెం టేక్ కేర్ చేయటం అంటిల్ ద సిచ్యువేషన్ సబ్సైడ్స్. ఓకే. ట్రావెల్ అదే విధంగా హాస్పిటాలిటీ అంటే వీటి మీద ప్రభావం ఎక్కువగా, టూరిజం అండ్ ట్రావెల్ అండ్ టూరిజం మీద ఎక్కువగా ప్రభావం పడింది అన్నారు. ఆ సెక్టార్ బాగా దెబ్బతిందన్నారు. ఇంకా కీన్ గా కొన్ని స్పెసిఫిక్ గా ఏ సెక్టార్ మీద ఎక్కువగా ప్రభావం పడింది చెప్పగలరా? స్పెసిఫిక్ గా ఇంకా మరికొన్ని సెక్టార్లు. మరికొన్ని సెక్టార్లు అంటే ఓకే, సో ఎక్కడైతే ఇప్పుడు మీకు లాక్డౌన్ ఉన్నప్పుడు బిజినెస్ అన్ని ఆపేశారు అనగా, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్, థియేటర్స్ ఇవన్నీ మూసేసి, ఇప్పుడు కూడా థియేటర్స్ మూసేశారు. సో ఆ స్టాఫ్ అంతా ఆబ్వియస్ గా కంపెనీస్ కి ఓవర్ హెడ్, సో వాళ్ళందరినీ లే ఆఫ్ చేయడం జరిగింది. ఇంకొకటి చూస్తే మీకు ఊబర్, ఈ టాక్సీ ఉండే కదా, సో ఊబర్, లిఫ్ట్ ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం జరిగింది, ఎందుకంటే కస్టమర్స్ కూడా తగ్గారు. ఆల్మోస్ట్ 50% తగ్గారు అని విన్నాము. లే ఆఫ్స్ కూడా చాలా విపరీతంగా జరిగినాయి ఆ కంపెనీస్. ఓకే. అమెరికన్ డ్రీమ్స్ తోటి చాలా మంది ఉంటారు మన దగ్గర. చాలా మంది యువకులు అమెరికా డ్రీమ్స్ తోటి చదువు, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో అక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? వీసాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? సో వీసాస్ కి వచ్చి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ గా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ని కంట్రోల్ చేయడానికి, ఇక్కడ సిటిజన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కొన్ని స్టేస్ తీసుకొద్దాం అని ప్రపోజల్స్ వింటూనే ఉన్నాం. సో బేసిక్ గా అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ నన్ను అడిగితే. సో సడన్ గా ఇప్పుడు కంపెనీస్ లో చాలా మంది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, సడన్ గా వీళ్ళందరినీ తీసేస్తాము అని సడన్ స్టేజ్ తెచ్చేయటం అనేది ప్రాక్టికల్ అప్రోచ్ అయితే కాదు. సో ఇప్పుడు సడన్ గా ఇప్పుడు H1Bs అందరినీ యూ కెనాట్ వర్క్ ఎనీమోర్ అంటే లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇదేమి సింపుల్ డెసిషన్ ఏం కాదు. సో ఎక్కడ రెస్ట్రిక్షన్ తీసుకురావచ్చు అంటే మేబీ ఎక్స్టెన్షన్స్ మేబీ రిజెక్షన్స్ ఎక్కువ అవ్వచ్చు. అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈఏడీస్ ఉంటాయి, H1 డిపెండెంట్స్ కి గ్రీన్ కార్డ్స్ I-140s అప్రూవ్ అయిన వాళ్ళకి ఈఏడీస్ ఉంటాయి, H4 ఈఏడీస్, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయటము, ఆ టైప్ రెస్ట్రిక్షన్స్ తేవచ్చు. బట్ నన్ను అడిగితే అది ప్రాక్టికల్ అప్రోచ్ అయితే కాదు. అంటే 1-2 days లో కీలకమైన ప్రకటన చేస్తానని ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కొన్ని గంటల క్రితం. అయితే దేని మీద ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే వర్క్ వీసాస్, అదే విధంగా కొన్ని తరహా వీసాల మీద వర్కుల విషయంలో కూడా కొన్ని కఠినమైన ఆంక్షలు విధించబోతున్నారు. ఇమిగ్రేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు రాబోతున్నాయని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఐడియా ఉందా మీకు? సో నాకు తెలిసి మేబీ ఇంపాక్ట్ అయితే ఎవరైతే ఎంఎస్ కంప్లీట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఓపీటీ ఈఏడీస్ అని ఓపీటీ
సిపిటి వీటి మీద వర్క్ చేస్తానికి కొంతమంది ఉంటారు. వాళ్ళకి టఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎంఎస్ కంప్లీట్ చేశాను నేను. సో నేను ఎంప్లాయ్మెంట్ కోసం నాకు ఓపీటీ ఇస్తారు. సో ఓపీటీ ఈఏడీస్ ఇస్తారు బేసిక్. అది ఉంటే నేను ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు నా కంపెనీలో. అది ఇవ్వకపోవటం. సో నాకు తెలిసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ పడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ విదేశీ విద్య చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఇవన్నీ కూడా కొంత నార్మల్సీకి వచ్చే పరిస్థితి ఇంకా ఎంతకాలం కనిపిస్తుంది మీకు? ఎన్ని రోజులు బట్టే అవకాశం కనిపిస్తుంది? సో ప్రస్తుతానికైతే ఇక్కడకి ట్రావెల్ అనేది ఇంకా జరగట్లేదు కదా. సో బేసిక్గా ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీస్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా వెయిట్ అండ్ వాచ్ స్టేట్ లోనే ఉన్నారు. వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము మీరు ఇనిషియల్ ఫీ పే చేశాక, సో దట్ యూ కెన్ కంటిన్యూ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. ఒకసారి ఈ ఆంక్షలన్నీ తీసేశాక, ప్లస్ అక్కడ ఇండియాలో యుఎస్ ఎంబసీస్ ఓపెన్ చేశాక అక్కడ స్టాంపింగ్ చేసుకుని రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే రెస్ట్ ఆఫ్ ద ఇయర్ వరకు నాకు తెలిసి ఇవేమి మొదలవ్వవు. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్ చేసుకునే వాళ్ళకి దే కెన్ కంటిన్యూ టు స్టడీ ఫ్రమ్ ఇండియా వయా ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందండి? అక్కడ ఏమైనా భయం ఉన్న పరిస్థితి ఉందా అక్కడ ఉద్యోగాలకు సంబంధించి? ఎన్ఆర్ఐస్ భయం. ఓకే. యా నేను అన్నట్టు విపరీతంగా భయం అంటూ ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే వీసాస్ ఎక్స్పైర్ అయిపోయాయో, ఇప్పుడు బేసిక్ ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదు కదా, ఎవరికైతే వీసాస్ ఎక్స్పైర్ అయిపోయాయో, లైక్ మ్యాక్స్ అవుట్ అయిపోయాయో, వాళ్ళు రిటర్న్ వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడే. సో బేసిక్ గా వాళ్ళది కొంచెం ఇల్లీగల్ స్టే కింద వస్తుంది. అదర్వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ వైజ్ భయం అయితే ఎవరికి లేదు, అట్లీస్ట్ మన మేజర్ ఇండియన్ కంపెనీస్ లో అయితే. యా ఎన్ఆర్ఎస్ అయితే నాకు తెలిసి భయపడాల్సింది అయితే ఏం లేదు. సో దే షుడ్ బి ఫైన్. ఓకే. అంటే ఓన్లీ ఎంఎస్ వాళ్ళదే కొంచెం వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. అక్కడ వీసాస్ గడువు అయిపోయిన వాళ్ళకి సంబంధించి, అంటే ఈ కరోనా నేపథ్యంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏదైనా అనౌన్స్ చేసిందా మరి గడువు అయిపోయిన వాళ్ళకి వీసాల విషయంలో అక్కడ ప్రభుత్వం? సో వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు. సో వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే విజిటర్ వీసాకి అప్లై చేస్తున్నాయి అన్నమాట. సో దట్ ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఓపెన్ అయ్యేంత వరకు ఆ విజిటర్ వీసా మీద కంటిన్యూ అయ్యి, సో దట్ స్టే ఈజ్ నాట్ ఇల్లీగల్. ఈ ఆంక్షలు, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆంక్షలు తీసివేయగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ ఈ వందే భారత్ మిషన్స్ నడుస్తున్నాయి డిఫరెంట్ కంట్రీస్ లో, అలానే యుఎస్ లో కూడా ఉంది. సో ఐ థింక్ 1-2 మిషన్స్ ఆల్రెడీ అయినాయి, థర్డ్ మిషన్ రన్నింగ్ అనుకుంటా. సో ఆ ఫ్లైట్స్ కూడా ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఇమీడియట్ గా అక్కడ నుంచి దాంట్లో బుక్ చేసుకుని వెళ్లాల్సిందే. అంటే ప్రభుత్వం తరఫున ఎట్లా, భారత ప్రభుత్వం నుంచి ఎట్లా ఉందండి సహకారం? వందే భారత్ మిషన్ కావచ్చు, లేకపోతే ఇతర సహకారం ఏ విధంగా ఉంది? మీరు అక్కడ వింటూ ఉంటారు కదా. సో నాకు తెలిసి వందే భారత్ మిషన్స్ బాగానే నడుస్తున్నాయి. సో బేసిక్ గా ఎంబసీ ఒక సైట్ లో మన రిజిస్ట్రేషన్ కోసం ఓపెన్ చేసింది ఒక సైట్. సో ఆ సైట్ లో మనం రిజిస్టర్ చేసుకుంటే ప్లస్ మన ఎయిర్ ఇండియా సైట్ లోకి వెళ్ళి ఏ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయో చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసి కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వంశీ గారు, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అక్కడ మీ డే టు డే రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంది? అక్కడ అమెరికన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, లైఫ్ స్టైల్? సో ఏ కంపెనీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పాసిబుల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫీల్డ్ తీసుకుంటే మెయిన్ గా అది ల్యాప్టాప్ మీద చేసే వర్కే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా కంపెనీస్ డిక్లేర్ చేసాయి టు అవాయిడ్ స్ప్రెడ్ విత్ ఇన్ ద కంపెనీ ప్రెమిసెస్.
సో రెస్ట్ ఆఫ్ ది ఇయర్ వరకు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు చాలా కంపెనీస్. కొన్ని కంపెనీస్ అయితే ఆఫీసులకి రమ్మంటున్నారు, అది కూడా జరుగుతుంది. కాకపోతే ఏ కంపెనీస్ కి అయితే, ఏ ఎంప్లాయీస్ కి అయితే లైక్ ఒక సెపరేట్ క్యాబిన్ ఉంటుందో అలాంటి జాబ్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, సారీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది చేపిస్తున్నారు. అది రెగ్యులర్ వర్కింగ్ పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ వచ్చి మార్చ్ నుంచే ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేసారు అన్ని స్కూల్స్. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసి అట్ యువర్ లీజర్ పిల్లలు ల్యాప్టాప్ లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్లాట్ఫామ్ మాక్సిమం యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు జూమ్ ఈ కాల్స్ లైవ్ క్లాసెస్ కి అయితే జరుగుతుంది. ఇంకా వచ్చి నెక్స్ట్ ఇయర్ వచ్చి పేరెంట్స్ కి ఆప్షన్ ఇచ్చారన్నమాట. పేరెంట్స్ ని బేసిక్ గా సర్వే తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ మీకు ఎలాగా స్కూల్ కావాలి, ఆన్లైన్ కావాలా లేకపోతే స్కూల్ కి పంపిస్తారా పిల్లల్ని, అజ్యూమింగ్ అన్ని ప్రికాషన్స్ స్కూల్ తీసుకుంటది టు అవాయిడ్ ద స్ప్రెడ్. సో పేరెంట్స్ మోస్ట్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో బేసిక్ గా స్కూల్ ఏం చేసిందంటే ఇట్స్ యువర్ చాయిస్, మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయొచ్చు లేదా స్కూల్ కి పిల్లల్ని పంపించి కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు అని ఆప్షన్ పేరెంట్స్ కే ఇచ్చారు చాయిస్. మేమైతే ఆన్లైన్ కే ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఇది నెక్స్ట్ హోల్ అకాడమిక్ ఇయర్. ఓకే, మీ డే టు డే లైఫ్ లో ఏదైనా తేడా ఏదైనా కనిపిస్తుందా ఈ కరోనా నేపథ్యంలో, లేకపోతే గతంలో ఎలా ఉందో అటువంటి నార్మల్సీకి వచ్చినట్టు అనిపిస్తుందా మీకు? డెఫినెట్ గా నార్మల్సీకి అయితే రాలేదు. ఇప్పుడు బేసిక్ గా కమ్యూట్ అయితే కంప్లీట్ గా తగ్గిపోయింది. సో ఇది వరకు లెట్స్ సే ఏదన్నా బయటికి కొంచెం సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాము అనేది తగ్గిపోయింది. అసలు లిటరల్ గా జీరో అయిపోయింది. ఒకవేళ వెళ్ళాలనుకున్నా జనాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్ కొంచెం అలా డ్రైవ్ కి వెళ్ళి రావటం అనేది జరుగుతుంది. బట్ అదర్వైజ్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. గ్రాసరీస్, వెజిటబుల్స్ వచ్చేసి అంతా ఆన్లైన్ షాపింగే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆన్లైన్ షాప్ చేయటము, స్టోర్ కి వెళ్ళి పిక్ చేసుకోవడం. అంటే ఇక్కడ కర్బ్ సైడ్ పికప్ అంటారు. సో మనం ఆన్లైన్ షాప్ చేసుకుని వెళ్ళి పార్కింగ్ స్పాట్ లో పెట్టి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మన ట్రంక్ లో పెట్టేస్తారు మనం ఆర్డర్ చేసింది. కొంతమంది మాస్కులు పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది షాప్ లోకి. బేసిక్ గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని షాప్స్ లైక్ వాల్మార్ట్, కాస్ట్కో, ప్రైస్ ఇలా డిఫరెంట్ మేజర్ చైన్స్ అయితే స్టోర్ లో కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని అలౌ చేస్తున్నారు. లెట్స్ సే స్టోర్ లో యాజ్ ఆఫ్ నౌ ఒక 20 మంది ఉంటే 21st మెంబర్ బయట కొంచెం వెయిట్ చేయాలి 20 మందిలో ఎవరైనా బయటకు వచ్చేంత వరకు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి కొంచెం స్పెషల్ అవర్స్ అనేది ఇస్తున్నారు. సో అర్లీ మార్నింగ్స్ డెడికేటెడ్ టు సీనియర్ సిటిజన్స్ అనమాట. ఆ టైంలో ఓన్లీ సీనియర్ సిటిజన్స్ షాప్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కొంచెం హై రిస్క్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి. ఇంకొకటి వచ్చేసి ఇది వరకు లైబ్రరీస్ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు లైబ్రరీస్ కూడా ఓపెన్ చేశారు, అవి కూడా కర్బ్ సైడ్ పికప్. సో మీరు ఆన్లైన్ లో లైబ్రరీ పోర్టల్లోకి వెళ్ళి బుక్స్ ఏవి కావాలనుకుంటే, ఏమన్నా డివిడీస్ ఏవి కావాలనుకుంటే అవి బ్లాక్ చేసుకొని లైబ్రరీకి వెళ్ళి పార్కింగ్ లాట్ నుంచి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ బుక్స్ అవన్నీ మీకు ట్రంక్ లో పెట్టేస్తారు. సో దట్ మీరు లైబ్రరీ లోపలికి వెళ్ళి ఉండే పరిస్థితి ఉండదు. ఇంకా ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కూడా చాలా స్టోర్స్ కర్బ్ సైడ్ పికప్ పెట్టినాయి అవి కూడా. సో వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, దాంట్లో ఆర్డర్స్ పెట్టుకుంటే మీకు వెళ్ళి మనం పార్కింగ్ లాట్ లో పెడితే వాళ్ళు వచ్చి మీకు ట్రంక్ లో పెట్టేస్తారు. కానీ షాప్ లోకి వెళ్ళి షాప్ చేసుకునే వాళ్ళు రెగ్యులర్ గానే చేసుకుంటున్నారు. కొంతమంది మాస్క్స్ పెట్టుకుంటున్నారు, మాస్క్ పెట్టుకోవట్లేదు. సో మాస్క్స్ కొంతమంది ఎందుకు పెట్టుకోవట్లేదు నాకు రీజన్ అయితే ఇంకా అర్థం కాలేదు. బట్ మన సేఫ్టీ కోసం మాస్క్స్ అయితే ఎప్పుడు పబ్లిక్ ప్లేసెస్, ఈ
షాప్స్ కి వెళ్ళినప్పుడు మాస్క్ అయితే కంపల్సరీగా ధరించే వెళ్ళాలి. జస్ట్ 1 డే బ్యాకే అరిజోనాలో గవర్నర్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ ఈజ్ మ్యాండేటరీ. వయలేట్ చేసిన వాళ్ళకి $250 ఫైన్. ఇక్కడ యాక్చువల్ గా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మేము వింటున్నది ఏంటంటే కొన్ని ఇండియన్ స్టోర్స్ ప్రైస్ గాగింగ్ చేసాయని. లైక్ రైస్ బ్యాగ్ రెగ్యులర్ గా $10 కి వస్తే ప్రైస్ ట్రిపుల్ చేయటం, డబుల్ చేయటం, కొన్ని చేసినట్టు కేసెస్ వచ్చినాయి. దాని మీద యాక్షన్ కూడా తీసుకున్నారు పోలీసులు. బట్ అదర్వైజ్ నార్మల్ జీవన విధానం అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అయింది. మోస్ట్లీ ఇంట్లోనే ఉండటం. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్, సో మధ్యాహ్నం బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఆల్మోస్ట్ 105°F టెంపరేచర్ ప్లస్ ఉంటుంది త్రూఅవుట్ ద డే, ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్, ఈవినింగ్స్ కొంచెం వాకింగ్ విదిన్ ద కమ్యూనిటీ, విదిన్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే జనాలందరూ రెగ్యులర్ గా చేస్తున్నారు. వంశీ, ఇండియన్ స్టోర్స్ లో కేవలం రైస్ బ్యాగ్స్ మీదే అట్లా రేటు 3 రెట్లు పెంచేసిన పరిస్థితి ఉందా, లేకపోతే ఇతర గూడ్స్ మీద కూడా ఇండియన్ స్టోర్స్ లో పరిస్థితి అదే విధంగా ఉందా? ఇతర గూడ్స్ మీద కూడా కొంచెం ప్రైస్ గాగింగ్ ఉంది. అంటే అన్ని చోట్ల ఉందనను, కొన్ని చోట్ల అయితే ఉంది. మేము విన్నది కాలిఫోర్నియాలో నేను విన్నాను ఇది. దాని మీద కేసు ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు అనేది విన్నాను. యాక్చువల్ గా ఇక్కడ లాస్ ప్రకారం ప్రైస్ గాగింగ్ అనేది వైలేషన్. ఏదో సర్టన్ పర్సంటేజ్ మాత్రమే మీరు ఇంక్రీజ్ చేసి అమ్మగలుగుతారు ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో. ఎందుకంటే కొంచెం సప్లై చైన్ స్ట్రెయిన్ అయ్యే పరిస్థితి ఉంటది ఇలాంటి సిచ్యువేషన్ లో. సో ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ దెర్ ఆర్ లాస్. టు సర్టన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చు. బియాండ్ దట్ చేసినట్టయితే నేరం అవుతుంది. చైనా విషయం, చైనా గురించి ఏమనుకుంటున్నారు అక్కడ? ఇప్పుడు చైనాతో ట్రంప్ చూస్తే మీరు ఏదో ఒక ట్వీట్ చైనాని రెచ్చగొట్టేటట్టే చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. సో చైనా అంటే ఈ కరోనాకి వైరస్ కి ప్రధాన కారణం చైనా అని చెబుతున్నారు కదా. మొత్తం అది ఇంకా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రంప్ యుఎస్ గవర్నమెంట్ బేసిక్ గా ఇమ్మీడియట్ మెజర్ తీసుకోలేదు. ఈవెన్ WHO వార్నింగ్స్ అవన్నీ కొంచెం లెట్స్ పెడచెవిన పెట్టారు అంటాం కదా, అట్లా కొంచెం జరిగింది ఇనీషియల్ గా. సో ఎప్పుడు డిసెంబర్ లోనే ఈ ఇండికేషన్స్ అనేవి వచ్చినాయి మనకి, అక్రాస్ ది వరల్డ్ చైనా ఒక హాట్స్పాట్ అయింది అని చెప్పి. అప్పుడే ఇమీడియట్ గా కొంచెం ఆ కేసులు పెరుగుతూ ఉన్నప్పుడే కొంచెం ట్రావెల్ రిస్ట్రిక్షన్ అనేది చేసి ఉంటే ఇంత తీవ్ర పరిణామం ఉండేది కాదు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది, గ్లోబల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసింది జనవరి లాస్ట్ వీక్ లో అనౌన్స్ చేసింది. అంటే మీరు కేర్ తీసుకోవడము ఏ నెల నుంచి స్టార్ట్ అయింది అమెరికాలో ఈ కరోనాకి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం, లాక్డౌన్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కొద్దిగా అగ్రెసివ్ గా స్టార్ట్ అయ్యాయి? సో అప్రాక్సిమేట్ గా మార్చ్ మిడ్ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే ఈ స్కూల్స్ కేసెస్ నెమ్మదిగా ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవగానే ఇమ్మీడియట్ గా స్కూల్స్ అన్ని ఆపేశారు. ఆపేయటం అంటే కొంచెం ఇండెఫినెట్ హాలిడేగా డిక్లేర్ చేసి ఒక 1-2 వీక్స్ లో మళ్ళీ ఈ చదువు అనేది ఇంపాక్ట్ కాకుండా ఉండటానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో బోధన స్టార్ట్ చేశారు. ఇక ఈ ఫ్లాయిడ్ కి సంబంధించిన ఇష్యూ ఎట్లా ఉందండి? సో ఫ్లాయిడ్ కి సంబంధించి అక్రాస్ ద యుఎస్ ప్రొటెస్ట్లు, కొన్ని షాప్స్, మాల్స్ బ్రేక్ చేసి లూట్ చేయటము, ఇవన్నీ జరిగినాయి. ర్యాలీస్ జరిగినాయి. బట్ అదర్వైజ్ నాకు తెలిసి ఇప్పుడు నెమ్మదిగా కొంచెం సబ్సైడ్ అయింది. అంటే కరోనా కన్నా ఫ్లాయిడ్ అక్కడ ప్రధానంగా ఇష్యూ తెర మీదకి వచ్చింది కొన్ని వారాల పాటు. అవును. సో ఇప్పుడు బేసిక్ గా కరోనా ఉన్నా సరే జనాలు
రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయటం, గుంపులు గుంపులుగా వెళ్ళిపోవటం, ఈవెన్ దీని వల్ల కూడా కొన్ని కరోనా కేసులు యాడ్ అయ్యాయి. ఓకే. ఇక ఈ ఇండియా చైనా రిలేషన్స్ కి సంబంధించి ఎట్లా భావిస్తారు మీరు? ఒక తెలుగు ఎన్ఆర్ఐగా. సో ఆబ్వియస్ గా బేసిక్ ఇప్పుడు చైనా చేసేది న్యాయబద్ధంగా లేదు. సో అంటే ఈ ఈ ట్రీటీస్ ఏవైతే సైన్ చేసి ఉంటారో ఇవన్నీ నాకు తెలిసి వైలేట్ చేయటం జరుగుతుంది అనిపిస్తుంది చైనా. లైక్ ఇండియా ఇప్పుడు కరోనాలో క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకుని కొంచెం నెక్స్ట్ స్టెప్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే యుద్ధం కానీ ఇటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చేటట్టు ఉన్నాయి అని అనుకుంటారు అక్కడ తెలుగు ఎన్ఆర్ఐస్? అలా ఏమీ అనుకోవట్లేదు. కానీ మేము వింటున్న వార్తల ప్రకారం కొంచెం ప్రొవోకింగ్ గానే ఉన్నాయి 2 దేశాల మధ్య సిచ్యువేషన్ అని తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వంశీ.